జయ శ్రీకృష్ణ. ద్వితీయ అధ్యాయంలో ఇప్పుడు 3వ శ్లోకం. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోచ్చామి పూజారవరిసూదన. దీని అర్థం ఏంటంటే, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను ఈ యుద్ధమున ఎదురించి నేను ఎట్లు బాణములు వారిపై ప్రయోగించగలను అని, ఇరువురు నాకు పూజ్యులే, ఇరువురు నాకు గురువులు నేను ఎట్లా వాళ్ళను వధించాలి అని బాధతో శ్రీకృష్ణుడితో అర్జునుడు చెప్పాడనమాట. 5వ శ్లోకం. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం ప్రేక్షమహీహ లోకే హత్వార్థకామస్తు గురూనిహైవ భుజ్జీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఈ పద్యాని భావం ఏంటంటే, మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొనైనను లోకంలో జీవించుటకు నాకు శ్రేయస్కరమే. ఏలననగా ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండును కదా అని అర్థం. 6వ శ్లోకము. నచైతద్విద్మః కతరన్నో గరియో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రః. ఈ పద్యం భావం ఏంటంటే, ఈ యుద్ధం చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనున్నది ఎరుగను. యుద్ధమున వారిని మనము జయించుతమా లేక మనలను వారు జయించుతురా అను విషయమును కూడా నేను ఎరుగను. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రుల ఎదుట మనలను ఎదిరించి పోరాడుటకు నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకు మనము ఎట్లు ఇష్టపడతాము అని బాధతో శ్రీకృష్ణుడితో అర్జునుడు చెప్పాడు.